ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకోనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకోనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. ఎవరైనా మంచి వారికి చూస్తారు, అర్హతలను గమనించి అవకాశాలు ఇస్తారు. ఏమి లేని దీనులైనా యేసు ఆశ్రయమిస్తాడు. ఏమి లేని దీనులైనా యేసు ఆశ్రయమిస్తాడు. యోగ్యతలను లెక్కించడండి, యోగ్యులుగా మార్చేస్తాడండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. వారెవరైనా దుష్టులను శిక్షిస్తారు, నీతిమంతుల రక్షించ దిగి వచ్చామని చెబుతారు. పాపులైన వారి కొరకే యేసు భూమికి వచ్చాడు. పాపులైన వారి కొరకే యేసు భూమికి వచ్చాడు. దోషములను లెక్కించడండి, పావనులుగా చేస్తాడండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. ఎవరైనా మాట వింటే ప్రేమిస్తారు, లోబడని తమ పిల్లలను భారంగా భావిస్తారు. దారి తప్పిన వారికైనా యేసు స్వాస్థ్యం ఇస్తాడు. దారి తప్పిన వారికైనా యేసు స్వాస్థ్యం ఇస్తాడు. చేసిన తప్పులు లెక్కించ
చేర్చుకుంటాడండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకోనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకోనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును.
వాక్యంలోండి ఒక చిన్న మాట చదువుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. ప్రార్థన. ప్రభువా, మీరు పుట్టుట వల్ల ఈ భూలోకములో కలిగినటువంటి గొప్ప మేళ్ళు వివరించుటకు చాలనటువంటి అనంతమైనటువంటి మేళ్ళు మాకు ముందు ఉంచి ఉన్నావు. నీకు స్తోత్రం. మేము ఒక్కొక్కటి తీసుకుని దాన్ని అనుభవించగల శక్తిని, జ్ఞానమును ఈ క్రిస్మస్ ఆనంద పండుగలో ఒక్కొక్కరికి అనుగ్రహించుమని, మాతో మాట్లాడుమని త్వరగా వరుడై వస్తున్న యేసు నామమున, క్రీస్తు బాలుని నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రియులరా, యేసు క్రీస్తు వారి యొక్క జన్మము ఎవరికీ లేనటువంటి గొప్ప ప్రత్యేకమైన జన్మమై ఉన్నది. దేవుడు అంటే ఎవరి చేత కలుగజేయబడనివాడు. ఆయనకు మరి పుట్టుక లేదు, చావు లేదు. ఆయన అమరుడు, ఎవరూ ప్రవేశింపలేనటువంటి మహామహిమ తేజస్సులో ఉన్నవాడు. దేవుడు నరుడుగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, నరుడైన వాడు, పుట్టిన ప్రతి నరుడు కూడా ఏమై ఉన్నాడంటే పాపి అయి ఉన్నాడు. ఈ పాపమును వదిలించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆ పాపము నుండి వదిలించుకోవడానికి 2 పాపాలు ఉన్నాయి. ఏ పాపమైనా వదిలించుకోవచ్చు, కానీ 2 పాపాలు వదిలించుకోలేము. ఒకటి జన్మ పాపము, రెండవది నైజ పాపం. కాబట్టి దేవుడు నిరాకారుడు, వాక్యమై ఉన్నాడు. కాబట్టి శరీరము ధరించుకోవలసి వచ్చింది. ఆ శరీరము ధరించి ఆయన కూడా మనిషి పాపాన్ని వేరుల్లో నుండి బయటికి తీసి సంపూర్ణ పరిశుద్ధిని చేయాలంటే మనిషి యొక్క జన్మ భాగములోనికి కూడా దేవుడు వెళ్ళవలసి వచ్చింది. అందుకనే ఆయన కన్యక గర్భాన్ని కోరుకొని మరి కన్యకలో నుండి వచ్చారు. అందుకనే మత్తయి సువార్తలో చాలా చక్కగా రాయబడి ఉన్నది, మనిషికి పాపము జన్మములో నుండి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ జన్మములోనికి దేవుడు కూడా వెళ్ళవలసి వస్తేనే, ఆ జన్మంలోనికి వెళ్తేనే కానీ ఆ పాపాన్ని తీయలేడు. కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందంటే, ఆయన కూడా ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందంటే కన్య మరియ గర్భములోనికి. మనిషి పాపము బయటకు వచ్చిన తర్వాత కాదు బయటపడింది, అసలు మనిషి పాపములోనే తయారవుతున్నాడు. పాపములోనే తయారై పాపంతోనే బయటకు వస్తున్నాడు. కాబట్టి పాపం యొక్క మొదలేంటో దాన్ని వేర్లతో కూడా పెరికి వేయాలని ఆయన ఎక్కడ మొదలు పెట్టాడంటే, తన చరిత్ర మనిషి జన్మము యొక్క పిండములో నుండి మొదలుపెట్టాడు. పుట్టినవాడెవడు పరిశుద్ధుడు కాడు. ఆదాము పరిశుద్ధుడు, పుట్టలేదు. అలాగే మనిషి పాపము కూడా తల్లి గర్భములో పిండముగా ప్రారంభించినప్పుడే ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుడు కూడా పుట్టడానికి ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే, తల్లి గర్భములో నుండి పిండముగా మొదటి దినము మొదటి క్షణము నుండి ఆయన కూడా తల్లి గర్భంలోనికి వెళ్ళి పిండముగా తయారవడం ప్రారంభించాడు. అలాగూ ప్రారంభించిన తరువాత పరిశుద్ధాత్మ శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు. కాబట్టి ప్రియులారా, మనిషి జన్మములోనికి దూరాడన్నారు దైవజనుడు. ఆయన ఎక్కడికి దూరాడంట? మనిషి జన్మములోనికి దూరి మనిషి యొక్క జన్మాన్ని పవిత్రం చేయడానికి ఈ పరిశుద్ధుడైన శిశువు ఎక్కడికి వెళ్ళాడంటే పరిశుద్ధ కన్యక గర్భంలోనికి వెళ్ళాలి. యేసు ప్రభువారు పుట్టుకలో నుండి మరి పిండములో నుండి ఎందుకు బయటకు రావాలి, 9 మాసాలు తల్లి గర్భంలో ఎందుకు ఉండవలసి వచ్చింది అంటే, ప్రియులారా, మనిషి యొక్క జన్మ పాపాన్ని వేరులతో సహా బయటికి లాగివేయడానికి మనిషి యొక్క జన్మస్థానములోనికి వెళ్ళారు.
ఆయనకు పేరు ఏంటంటే పుట్టబోవు శిశువు ఏమై ఉంటాడు? పరిశుద్ధుడు అయి ఉంటాడు. కన్యమర్య గర్భములో పుట్టినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? మరియమ్మ గర్భానికి యేసు ప్రభువారి యొక్క పిండానికి మధ్యలో మరియమ్మ జన్మ పాపము కానీ మరియమ్మ యొక్క నైజ పాపము కానీ అంటకుండా ఏమి ఉన్నది అంటే ప్రియులరా, దేవుని యొక్క మహిమను పొరగా పెట్టాడు దేవుడు. ఎక్కడ? కన్యమరియమ్మ గర్భములో. అందుకని కన్యమరియమ్మ గారి యొక్క జన్మ పాపం కానీ నైజ పాపము కానీ యేసు ప్రభువారికి అంటలేదు. అందుకని ఆయన పుట్టిన తర్వాత పెద్దవాడై, అమ్మ నాతో నీకేంటి, నా సమయం ఇంకా అంటే మరియమ్మ గారికి కూడా తల్లిదండ్రుల్లో ఉండి వచ్చినటువంటి నైజ పాపము అక్కడక్కడ ఏం చేసింది. అందుకని ఒక్కోసారి అమ్మ నాతో నీకేమి పని, అమ్మ నాతో నీకేమి పని అన్నాడు ప్రియులరా. కాబట్టి మనిషి యొక్క పుట్టుక స్థానము నుండి శుద్ధి చేయడానికి యేసు ప్రభువారు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారంటే తల్లి గర్భంలో పిండము కానుంచి ప్రారంభమయ్యారు. ప్రియులరా, గర్భములో నుండి పిండములో నుండి పరిశుద్ధుడుగా తయారైనటువంటి ప్రభువు మరి 9 మాసాలు ఒక శిశువు ఉన్నట్టు ఆయన తల్లి గర్భంలో ఉన్నాడంటే మనిషిని జన్మస్థానము నుండి మరణస్థానం వరకు ప్రతి స్థాన భాగములోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? శుద్ధిని చేశాడు. అందుకునే యోహాను సువార్త 8:46 ఆయన నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపన చేయగలరా అన్నారు యేసు ప్రభు వారు. కాబట్టి ఆయనలో రవ్వంతైన పాపము ప్రియులారా అంటే మన పాపమునంతా ఈ పరిశుద్ధుడు ఎక్కడ వేసుకున్నాడు? తన భుజం మీద. అందుకని యెషయా గారు అన్నారు 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన భుజం మీద ఏముండును? రాజ్యభారముండును. ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. పశువుల తొట్టి అంటే నీచమైనదని దుర్వాసన వచ్చిందంటాం. అలాగే యేసు ప్రభు వారిని కూడా ఈ లోకంలో చాలామంది తక్కువగా చూస్తున్నారు. యేసు ప్రభు అంటే ఇష్టమే, పశువు అంటే అందరికీ ఇష్టమే. ఒక గేదె ఉంటే పెద్ద ఉన్న వాళ్ళతో సమానం, ₹1,00,000 గేదె. అది పెంచుకుంటే దాని పేడ పిడక, దాని పాలు అమ్ముకుని బతకొచ్చు. అదంతా దాని శక్తి అంతా అయిపోయి చిక్కిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ పంపించేస్తారు? ఆ కమేళాలకి పంపేసి అమ్మేసుకుంటారు, కషాయవాడికి అమ్మేసుకుంటారు. అవునా కదా? అయినా సరే అది ఏం చేస్తుంది? దాని ఎముక, దాని చర్మము, దానికి ఉన్నటువంటి మరి లోపల ఉన్నటువంటి క్రొవ్వు పదార్థాలన్నీ మరలా మనకు మెడికల్గా తయారై మెడికల్లోంచి మరలా అవి మింగి మనం బాగుపడుతున్నాం. పశువు వల్ల ఎవరికి హాని? యేసు ప్రభు వారి వల్ల కూడా ఎవరికి హాని లేకుండా పరిశుద్ధులను చేయగలిగినటువంటి పరిశుద్ధవంతుడు ఎవరంటే మన ప్రభు అయినా. అందుకనే ప్రియులారా, యేసుక్రీస్తు వారిని నమ్మడమే కాదండి, మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనమున అన్నారు, నమ్మి బాప్తిసం పొందువాడు ఏమవుతాడు? రక్షింపబడును. నమ్మడమే కాదు, నమ్మమనడానికి గుర్తుగా పశువులు మంచివాణ్ణి చెప్పడమే కాదు, పాలు ఇవ్వడమే కాదు, పరిశుద్ధుడైన దేవునికి ఏమిచ్చాయంటే తొట్టెను స్థలముగా ఇచ్చాయి. ఆ రాత్రి భోజనం తినడం మానేసి గడ్డిని పరుపుగా వేసినట్టు ఎవరో పశువులు. ప్రియులారా, అంటే దేవుడంటే ఇష్టమే, పశువు మంచిదే కానీ క్రియ కూడా చేసింది. అలాగే ప్రభువుని నమ్మామని మనం ఈ లోకంలో ఊరకనుంటే పరిశుద్ధులమైపోము. ప్రభువుని నమ్మి దానికి గుర్తుగా ఏమి తీసుకోవాలంటే నమ్మి బాప్తిసం పొందినవాడు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తము నేను మీకు నేడు రక్షకుడు మీ కొరకు. యేసు ప్రభు వారు వస్తా ఏం తీసుకొచ్చాడంటే రక్షణ తీసుకొచ్చాడు. ఆయన జన్మస్థానమును పరిశుద్ధపరచడానికి ఎక్కడికి వెళ్ళాడంటే తల్లి గర్భంలోనికి వెళ్ళాడు. అందుకనే దేవదూత గారు చెప్పారు, పరిశుద్ధుడైన దేవదూత గారు పరిశుద్ధ కన్యకతో చెబుతూ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. కాబట్టి ప్రియులారా, ఆయన శిశువుగా పుట్టి పరిశుద్ధుడై మన స్థానాలన్నిటినీ శుద్ధి చేయడానికి చూడండి, శిశువుగా పశువుల తొట్టిలో ఉన్నాడు, చివరకు సిలువ మ్రాను మీద వేలాడాడు. పశువుల తొట్టి నీచమైనది ఎలాగనుకుంటున్నామో సిలువ అంతకంటే నీచమైనది. యేసు ప్రభు వారిని నమ్మి ఆయన పండగలోనికి వచ్చిన వాళ్ళందరూ శుద్ధులవుతారు. ఎందుకంటే ఆయన జన్మస్థానంలోనికి వెళ్ళి మరణస్థానం వరకు పరిశుద్ధుడుగా మన పాపమంతా భరించాడు. కాబట్టి ప్రియులారా, అందుకనే ఆఖరి ఒక మాట చెప్తున్నాను, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను
భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వానిని ముట్టడు. ప్రియులరా యేసు ప్రభువారు తల్లి గర్భంలో పిండముగా ఎలా తయారయ్యాడో మనం కూడా లోకములో నుంచి సంఘమనే గర్భములో పిండముగా తయారై, అంటే పిండము వయసు నుండి మనం తయారైతేనే కానీ క్రీస్తు రూపం మనకి రాదు. అందుకనే సంఘములో మొదటి పాయింట్ అనగా తల్లి గర్భములో పిండము తయారయ్యేటువంటి మొదటి రేణువు ఏమిటి అంటే బాప్తిస్మము. బాప్తిస్మం ఎవరు తీసుకుంటారో వారు పిండములుగా తయారవుతున్నారన్నమాట. క్రీస్తు రూపం బయటకు రావడానికి బాప్తిస్మము మొదటి భాగమై ఉన్నది. ప్రియులారా, మన తల్లి గర్భంలో ఉన్న జన్మ పాపం, నైజ పాపం, కర్మ పాపాలు అన్నీ అంటించుకుని వచ్చాం. ఈ పాపాలన్నీ తీసేయడానికి, రక్షించడానికి ఆయన నరుడుగా పుట్టాడు. ఎందుకు అంటే ప్రియులారా, మనకు జన్మం ఇవ్వడానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు బాప్తిస్మము పొందినప్పుడు నీటిలో సంఘములో ఎలా తయారవుతున్నారు? పిండముగా. సంఘములో చేరితే సంఘం అనే తల్లి గర్భములో కన్యక అయినటువంటి మరియ గర్భంలో యేసు ప్రభువారు పిండస్థానము నుండి పరిశుద్ధుడగినట్లు మీరు కూడా మరి ప్రతి రేణువులో నుండి పరిశుద్ధులుగా నేను తయారు చేయడానికి ఈ సంఘమనే గర్భములోనికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆనాడు కన్య మరియ, ఈనాడు బైబిల్ మిషన్ అనే కన్యక. నీవు ఇక్కడ తయారవుతే ఆ కన్య మరియ గర్భములో ప్రభు పరిశుద్ధాత్మ ఎలా తయారయ్యారో పరిశుద్ధాత్ముడే బైబిల్ మిషన్ అని గాలిలో రాయగా దైవజనుడు అస్కలిత బ్రహ్మచారి దేవదాసయ్య గారు స్థాపించగా వచ్చిన ఆ సంఘంలోనికి వచ్చిన నీవు కూడా మొదటిగా పిండస్థానము నుండి ఎలా తయారవు? పరిశుద్ధులుగా. పైకి పరిశుద్ధంగా ఉండి లోపల పరిశైల వలె అజితేంద్రియత్వం, కపటము, మోసము ఇవి ఉంటే కొన్నాళ్లకు నీ అసలు బండారం అంతా ఏమైపోద్ది? బయటికి. యేసు ప్రభు శిష్యులందరూ పరిశుద్ధులే కానీ ఒకడు అపరిశుద్ధుడై ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. పైకి శిష్యుడే, అద్భుతాలు చేశాడు, ప్రభువు మాట విన్నాడు, రొట్టెలు పంచాడు, అన్నీ చేశాడు. అందరూ యోధా మంచివాడు అనుకుంటున్నారు. కానీ యోధా పాపము పెరిగి 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 పక్వమై ఏం చేసింది? బద్దలై పేగులు బయటికి వచ్చేసిన. ప్రియులారా, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన నీవు లోపల నుండి పరిశుద్ధంగా ఉండాలి, పైకే కాదు. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండొద్దు అన్నాడు ఆయన. క్రిస్మస్ అంటే ఏంటంటే పైకి ఆచారమే కాదండి, నీ హృదయం కూడా ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. లోక సంబంధమైన ఆటపాటలు కాదు, పాప సంబంధమైన తలంపులతో కాదు ఇక్కడ ఉండవలసింది. ప్రభువు ఎంత పరిశుద్ధుడో నీ హృదయం అనే తొట్టిలో పరిశుద్ధుడైన ప్రభుని ధ్యానిస్తే నీ జన్మస్థానము నుండి కూడా ఏం ప్రారంభమవుతుంది? పరిశుద్ధులుగా తయారవుతారు. అందుకనే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము, బాప్తిసం తీసుకున్నవాడు ఎవడు పాపము చేయకూడదు. చేస్తున్నాడంటే పైకి నీటిలో తీసుకున్నాడు కానీ మనసులో ఏమి లేదు, మార్పు అంటే సరైన నమ్మిక లేదని అర్థం. పుట్టింది ఎందుకు అంటే ప్రియులరా, మన పుట్టుక స్థానాన్ని ఏం చేయడానికి? శుద్ధి చేయడానికి. పుట్టుక స్థానము శుద్ధి అయితే అన్ని స్థానాలు కూడా ఏమవుతాయి? నిన్ను సాతాను ముడుతుంది. కారణం ఏంటంటే ఏదో ఒక దురలవాటు ముడుతుంది. ప్రభువులోనికి వచ్చినా సరే కారణం ఏంటి అంటే నీలో మరి ప్రభువు రూపము అనగా పరిశుద్ధత ఎక్కడో కొదువై ఉన్నది. అందుకే సాతాను వచ్చి నిన్ను ముడుతున్నాడు ప్రియులరా. కాబట్టి ప్రభువుని ముట్టుకోలేకపోయాడు వాడు. ఎవరిని? ప్రభువుని ముట్టుకోలేకపోయాడు. ఇది కడవరి దినాలు కనుక దుష్టుడు ముట్టకుండా ఎవరు ఉంటారో వారే కన్యకులు, వారే పరిశుద్ధులు, వారే ప్రభు రూపమును సంతరించుకుంటారు. క్రిస్మస్ పండుగ ఎందుకు చెప్పనండి? క్రిస్మస్ పండుగ ఎందుకంటే క్రీస్తుని ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఈ పాపి ఏమైపోతాడంటే పరిశుద్ధుడైపోయి క్రీస్తు రూపంలోకి వెళ్ళిపోతాడు. ఏ రూపంలోనికి? క్రీస్తు రూపంలోనికి వెళ్ళిపోతాడు. ఆయన మేఘం మీద వచ్చినప్పుడు తన రూపంలో ఉన్నటువంటి ఆ వధువు సంఘాన్ని ఏం చేస్తాడంటే ఆ మేఘంలోనికి ఆకర్షించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. అటు ధన్యత ఈ క్రిస్మస్ ఆనంద మాసములో ప్రభు మీ అందరికీ దయచేయును గాక. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం. తండ్రి, పుట్టుకలోని వచ్చిన పాపము, జన్మ పాపము, నైజ పాపమును తీసివేయుటకు తల్లి గర్భములో పిండముగా నిన్ను నీవు తగ్గించుకుని వెళ్ళిపోయావు. నీ స్తోత్రం. భూమి ఆకాశములు పట్టని గొప్ప దేవుడువు. చిన్న కన్యమరి గర్భములో ఇంత రేణువై పిండమై ఎలాగూ తగ్గించుకుని ఎదిగావో మా జ్ఞానం అర్థం చేసుకోలేదు నాయన. నీ ప్రేమ అంత గొప్పది, నీ వాత్సల్యం ఎంత గొప్పదో ప్రభువా మానవుని ఎడల. ఇది మేము ధ్యానిస్తూ ఉండలేక ఇంత ప్రేమ చూపించావా నాయన అని
పండగ చేయడమే క్రిస్మస్ పండగ. ఇది బాగా వీరు అర్థం చేసుకుని, వీరి హృదయాల్లో నిన్ను ప్రతిష్ఠించుకుని, వీరి జన్మస్థానములో నుండి, నైజస్థానములో నుండి బహిరంగ రూపములోనికి, నీ సంఘములోనికి బాప్తీసం పొందిన వారందరూ నీ రూపములోనికి మార్చబడినట్లు ఈ పండగ ద్వారా అందరూ సిద్ధులై నీ రాకడకు సిద్ధపడినట్లు కృప దయచేయమని రెవరెండ్ రాజదయాకరయ్య గారు, అమ్మగారిని, వారికి ఇచ్చిన కుమార్తెలను, కుటుంబమును దీవించండి. సంఘ బిడ్డలను, అభిమానులు, విశ్వాసులను దీవించి, ఈ గ్రామ ప్రజలను ఆశీర్వదించి, నీయందు పరిశుద్ధులను చేసి సిద్ధిని కలిగించి నీ రాకకు సిద్ధపరచుమని, మా కొరకై త్వరగా పెండ్లి కుమారుడే వచ్చుచున్న చిన్న శిశువైన క్రీస్తు బాలుని నామములో మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.